సోనిక్ ద హెడ్జాగ్ థర్డ్ పార్ట్ మొత్తానికి ఇవాళ ఇండియాలోని రిలీజ్ అయింది. ఈ ఫిలిం ముఫాసా ద లయన్ కింగ్ తోటి ఆల్రెడీ December 20th హాలీవుడ్ వరల్డ్ కి రిలీజ్ అయితే ఇవాళ ఇండియాలోని రిలీజ్ అయింది. పక్కాగా ఇది చూడాలంటే ప్రీవియస్ 2 పార్ట్స్ ని కూడా చూడాల్సిందే. 2020 నుండి 2022 ఆ 2 పార్ట్స్ కూడా 2 years గ్యాప్ మధ్యలోనే వచ్చేసాయి. ఈ ఫిలిం కూడా అదే విధంగా రిలీజ్ అయింది. పోతే ప్రీవియస్ గా ఒక మంచి టైం పాస్ పాప్కార్న్ ఎంటర్టైనర్స్ లాగా ఒక వీడియో గేమ్ బేస్డ్ ఫిలిమ్స్ ఫ్రాంచైజ్ లో మరికాస్త ఎక్స్ప్లోరింగ్ చేయబోతున్నా ఇంకాస్త పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన షాడోతో కంటిన్యూ చేయబోయే ఈ థర్డ్ పార్ట్ నిజంగా అదే రేంజ్ ప్రీవియస్ పార్ట్స్ రేంజ్ ఎంటర్టైన్మెంట్ డోస్ అదే లెవెల్లో ఉందా, దానికి మించి పెరిగిందా, ఏమైనా తక్కువ అయిందా అనేది క్లియర్ గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్ అట్రాక్షన్ షాడోకి కియాను రీవ్స్ గారి వాయిస్ అందించడం అనమాట. అఫ్ కోర్స్ మనకి ఫ్రాంచైజ్ లో కానీ ఫిల్మ్స్ లో కానీ హ్యూమన్స్ కన్నా ఈ ఏలియన్స్ సోనిక్ కానీ టైల్స్ కానీ నకుల్స్ కానీ ఇవి ఇంప్రెసివ్ గా రన్ అవుతూ ఉంటాయి సినిమా అంతా కూడా. వాటికి మించేలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ అయినా ఈ షాడోకి అయితే మాత్రం కియాను రీవ్స్ గారి వాయిస్ చాలా బాగా సెట్ అయింది. ఎందుకంటే అది ఎంట్రన్స్ నుండి మీరు ఆ వాయిస్ లో ఉన్న వైబ్ ని అయితే మాత్రం క్లియర్ గా ఇన్వాల్వ్ అయ్యేలాగా ఫీల్ అవ్వగలరు. మంచి బ్యాడ్ పవర్ఫుల్ క్యారెక్టర్ తో పాటు ఒక కనెక్షన్ ని కూడా ఇద్దామని ఈ క్యారెక్టర్ ద్వారా ప్రయత్నించారు. అది రెగ్యులర్ టెంప్లెట్, ఆ టెంప్లెట్ కూడా వర్క్ అయింది. స్పెషల్ అండ్ యూనిక్ ట్రీట్మెంట్ ఏముండదు కానీ రెగ్యులర్ గా ఆ ప్రీవియస్ ఫిల్మ్స్ లానే ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఆ స్టన్నింగ్ ఎపిసోడ్స్ గానీ, ఆ విజువల్స్ గానీ, ఆ యాక్యురేట్ అడాప్టేషన్ గానీ. ఫర్ ఎగ్జాంపుల్ సోనిక్ 1 ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఆ డిజైన్ బాగాలేదని చెప్పి, విఎఫ్ఎక్స్ బాగాలేదని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆ డిజైన్ ని మార్చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన టైల్స్ కానీ, నకుల్స్ కానీ, ఇప్పుడు షాడో కానీ ఇంత యాక్యురేట్ డిజైన్ తోటి ఇంప్రెసివ్ సీన్స్ ని డిజైన్ చేయడం అనేది పక్కాగా ఎంటర్టైన్మెంట్ డోస్ ప్రీవియస్ పార్ట్స్ కన్నా కొన్ని మూమెంట్స్ లో పెరిగిన ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ మోస్ట్లీ ఇప్పుడు పాప్కార్న్ ఎంటర్టైనర్స్ ప్యాటర్న్ అంటే అక్కడ ఇంటర్వెల్స్ ఉండవు కాబట్టి ఫ్యామిలీస్ కిడ్స్ చూసేలాంటి ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ అన్ని కూడా 2 hours లోపే డిజైన్ చేయాలి. దీనికి తగ్గట్టు రాయాల్సిన రైటింగ్స్ లోని ఖచ్చితంగా ఫ్లాస్ ఉన్న ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటేనే ఆడియన్స్ కి వర్త్ అనిపిస్తుంది. కాబట్టి ఆ టైప్ ఆఫ్ రైటింగ్ ఫ్లాస్ కూడా కనిపిస్తాయి, అంటే రష్ చేసినట్టు. ఈవెన్ మొన్న వచ్చిన ముఫాసాలో కూడా కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన పాయింట్స్ అవి చేరు కానీ యాక్షన్ ఎపిసోడ్స్, ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ ఎక్స్టెండ్ చేయడంలో మాత్రం క్లియర్ గా సినిమా వర్క్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా యానిమేటెడ్ ఫిల్మ్స్ కూడా 2 hours లో డ్యూరేషన్ ఉన్నప్పటికీ ఎమోషనల్ గా టచ్ చేయలాంటి పర్ఫెక్ట్ రైటింగ్స్ అండ్ స్క్రిప్ట్ ఉండేలాంటి పిక్సార్ ఫిల్మ్స్ ఎన్నో మనం చూసాం. ఆఫ్ కోర్స్ చాలా స్పీడ్ గా పెరిగేటే ఈ సోనిక్ వీడియో గేమ్ బేస్ చేసుకున్న స్టోరీలోని ఖచ్చితంగా అలాంటి ఎలిమెంట్స్ ఏవి కూడా పెట్టలేరు. కాకపోతే ప్లాట్ ప్రిడిక్టబుల్ మూమెంట్స్ చాలా చోట్ల కనిపిస్తుంది. అన్ప్రిడిక్టబుల్ మూమెంట్స్ లాంటి యూనిక్ ట్రీట్మెంట్ ఉండేలాంటి ఎంటర్టైనర్స్ చాలా రేర్ అవుతూ ఉంటాయి. కాకపోతే దీన్ని కవర్ చేయడానికి మంచి కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ యొక్క సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేశారు. ఆ సర్ప్రైజెస్ అన్ని కూడా బాగానే వర్క్ అయ్యాయి. ముఖ్యంగా ఫైనల్ యాక్ట్ లోని ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇంకా పెరుగుతుందనే టైప్ లోని ప్రొసీడింగ్స్ అలా ఎంటర్టైనింగ్ గా వెళ్ళడం వచ్చిన ఆడియన్స్ కి ఒక సాటిస్ఫాక్షన్ అనే మూమెంట్ అయితే పక్కగా క్రియేట్ అవుతుంది. దాంతో పాటు ప్రీవియస్ పార్ట్స్ లోని పోస్ట్ క్రెడిట్ లోని మరొక సర్ప్రైజ్ అయితే మాత్రం ఉంటున్నట్టే ఇందులో కూడా అలాంటి సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. సోనిక్ 1 and 2 కి నకుల్స్ యొక్క సపరేట్ స్పిన్ ఆఫ్ టీవీ షోలోనే ఈ ఫ్లాష్ బ్యాక్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి మరొక స్పిన్ ఆఫ్స్ ని కూడా ప్లాన్ చేయొచ్చు. అవి ప్లాట్ లోని మరికాస్త సర్ప్రైజింగ్ డీటెయిల్స్ ఎక్కువగా స్క్రిప్ట్ లోని కూడా యాడ్ అవుతాయి. దీనికి తోడు జిమ్ క్యారీ గారి పర్ఫార్మెన్స్ ఏంటో ప్రీవియస్ 2 parts లో చూసేసాం. ఆ 2 parts లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎనర్జీ కానీ ఆ లెవెల్ కానీ ఒకే ఫిలింలో మ్యాచ్ చేయడానికి అయితే మాత్రం ఈ సినిమాలో బాగా ట్రై చేశారు. చాలా వరకు స్క్రీన్ అయితే మాత్రం ఈ పవర్ఫుల్ ఏలియన్స్ కన్నా జిమ్ క్యారీ గారు కూడా డామినేట్ చేసేలాంటి మూమెంట్స్ చాలానే ఉన్నాయి సినిమాలోని. ఈ రెగ్యులర్ ఏలియన్ క్రియేచర్స్ చేయాల్సిన సాహసాలు, చేయాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎలానో చేస్తాయి. కానీ ఈ జిమ్ క్యారీ గారు కానీ, కియాను రీవ్స్ గారి వాయిస్ కానీ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది సినిమాకి. సో ఓవరాల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 7.8/10. పక్కగా ఎంటర్టైన్మెంట్ వాల్యూ అయితే మాత్రం ప్రీవియస్ పార్ట్స్ కి కొద్దిగా మించేలాంటి మూమెంట్స్ తో పాటు సాటిస్ఫైయింగ్ గా ఉన్నప్పటికీ ఒక ఫ్లాష్ బ్యాక్ మిడ్ టైప్ లోని ప్లాట్ లో కూడా కొన్ని అన్ప్రిడిక్టబుల్ ఎలిమెంట్స్ ని కూడా అప్కమింగ్ పార్ట్ లో ఇంకా యాడ్ చేస్తే ఈ ఎక్స్ప్లోర్ చేసే ఫ్రాంచైజ్ లో మరి కాస్త ఇంట్రెస్ట్ అనేది, హైప్ అనేది అలా పెరుగుతూ ఉంటుందని నా స్మాల్ ఫీలింగ్. బట్ ఈ కంటెంట్ లోని ఈ వీడియో గేమ్ కాన్సెప్ట్ అండ్ ఈ క్యారెక్టర్స్ లోని వాళ్ళు యూస్ చేసుకోవాల్సిన పొటెన్షియల్ ని బాగానే యూస్ చేసుకుంటున్నారని కూడా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రీవియస్ 2 parts కూడా థియేటర్స్ లోనే చూసాను. మంచి స్టన్నింగ్ అనిపించేలాంటి సీన్స్ కూడా థియేటర్స్ లోనే ఉంటుంది. అదే రేంజ్ క్వాలిటీ, అదే రేంజ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కూడా ఉంటాయి. సో మొత్తానికి నా రివ్యూ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.